అంటే ఇంతమందికి చదువు చెప్పడానికి ఏ రకమైనటువంటి ప్లానింగ్ అనేది జరిగింది, దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? దాని ప్లానింగ్ ఏంటంటే మొత్తం ఉచితంగా జరగాల, స్వచ్ఛందంగా జరగాలని నిర్ణయించాం. ఒక్కొక్క జిల్లా యావరేజ్ మీద 540 జిల్లాలు ఆ రోజు దేశంలో ఉంటే 520 జిల్లాలు జరిగింది ఈ కార్యక్రమం. ఒక జిల్లాకు, ఒక యావరేజ్ జిల్లాకి దాదాపుగా 5 నుంచి 6 లక్షల మందికి చదువు చెప్పాలి. 60,000 మంది వాలంటీర్లు కావాలి. అసలు అక్షరాస్యత మూమెంట్ మాకు పెద్ద ఐ ఓపెనర్. ఎట్లా అంటే అప్పటిదాకా మేము ఏమనుకునే వాళ్ళమంటే ప్రోగ్రెసివ్గా ఉన్నవాళ్ళు, అభ్యుదయ భావాలు ఉన్నోళ్ళు, వామపక్ష భావాలు కలిగిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే ప్రజల కోసం కార్యక్రమాలు చేస్తారు అనుకుంటూ ఉండేవాళ్ళం. మాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ 60,000 మంది వాలంటీర్లు కావాలి మాకు. 60,000 మంది వాలంటీర్లు ఎవరని చూస్తే 7వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి డుమ్మా కొట్టిన వాళ్ళంతా, చదువు మానేసిన పిల్లలంతా. పారాడాక్సికల్ థింగ్ ఏమనంటే వాళ్ళు ఎంత తక్కువ చదువుకుంటే అంత ఎక్కువ అడల్ట్ లిటరసీలో పాల్గొన్నారు, ఎంత ఎక్కువ చదువుకున్న వాళ్ళు అంత తక్కువ. ఇది ఇక్కడ మా మహబూబ్నగర్ జిల్లాలో మా కలెక్టర్ గారు మాకు చెప్పినటువంటి విషయం. మీ కలెక్టర్ చెప్తే మీరు చూసింది అది చూసినాం, మా కళ్ళారా మేము కూడా అదే చూసినాం. బాగా చదువుకున్న వాళ్ళు 50% ఉన్నారు అనుకుందాం. ఇంకొకటి చదువు చెప్తే అందరికి చదువు వస్తుంది కదా ఏడాదిలో. సింపుల్ క్యాల్కులేషన్, సింపుల్ లెక్కది. ఆ ఒకడు ఇంకొకటికి చదువు చెప్పాలా, ఎందుకు చెప్పాలా అన్నది తెలియదు. మాకెందుకు అవసరం, మా సంపాదించుకొని మేము బాగుపడితే చాలు, ఇతరులు బాగుపడితే మాకేం, బాగుపడకపోతే మాకేమి. ఈ రకమైన కల్చర్ ఇన్ ద థాట్ 90స్కే వచ్చింది. 90స్కి ఇంపార్టెన్స్ ఉంది. ఈ న్యూ ఎకనామిక్ పాలసీ అనే పేరుతో, డంకెల్ ప్రతిపాదనలు అనే పేరుతో, ప్రపంచంలో స్వేచ్ఛా వాణిజ్యం పెరగాలనే పేరుతో ప్రపంచాన్ని ఆక్రమించే కార్యక్రమం జరుగుతుంది అమెరికా వైపు నుంచి. ఆ టైంలో వాళ్ళు ప్రపోజ్ చేసిన థాట్ ప్రాసెస్ ఏంటంటే ఎవడెట్లా పోతే నీకెందుకు, నువ్వు బాగుపడితే చాలు. అక్కడ ఉన్నారు జనం. అది మేము చూసాం 90లో. చదువుకున్న వాళ్ళందరూ చదువు చెప్పాల. చెప్పుంటే ఎంతైనా జరిగి ఉండేది. ఈ పని క్యూబాలో జరిగింది. మరి క్యూబాలో ఒక ఏడాది స్కూళ్ళన్నీ మూతేసి పారేసి మొత్తం విద్యార్థులు, టీచర్లు, ఎవ్రీబడి చదువు రంగులకు చదువు చెప్పాలి. ఏడాదులు సాధించారు. వియత్నాంలో అయితే స్వాతంత్రం రావడానికంటే ముందుగానే చేశారు. 90% పొలిటికల్ విల్. ఇక్కడున్న పొలిటికల్ విల్ ఏంది, ఎవడెట్లా ఆలోచించి నేను బాగుపడితే చాలు అనుకుని ఆలోచిస్తున్నారే దాన్ని ప్రమోట్ చేశారు. ఇప్పటికైతే సూపర్లేటివ్ డిగ్రీకి చేరింది ఆ కల్చర్ ఈ 40 ఏళ్లలో. ఆ కల్చర్ ఉన్నందుకని చదువుకున్న చదువు చెప్పాల.